వాళ్ళ కుటుంబం కాదని, బంధువులు కాదని నాకు అండగా నిలబడ్డారు. చాలా మంది ఐటీ ఉద్యోగాలు మానుకుని నాకు అండగా నిలబడ్డారు. నా పైన బాటలు కాదు కదా, రాయి కాదు కదా, చిన్న ఈగో కూడా వాళ్ళనికుండా నన్ను కాపాడారు. అంతేకాదు, ఈ పాదయాత్ర జయప్రదం అయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ఆర్నిసలు నాకు అండగా నిలబడ్డారు. నాతో కలిసి పాదయాత్ర చేశారు. మీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనని సభాముఖంగా తెలుపుతున్నాను. కష్టకాలాల్లో పవన్ అన్న నాకు ఫోన్ చేశారు. ఆనాడు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆ రోజే చెప్పారు, ధైర్యంగా ఉండు లోకేష్, వీఆర్ ఆల్ విత్ యూ. బాబు గారు ఇలాంటి తప్పు చేస్తారని ప్రజలు నమ్మరు, ముందలకెళ్ళని చెప్పారు. కానీ బాబు గారిని ఆ రాజమండ్రి జైల్లో చూస్తే చాలా బాధ కలిగింది. బాబు గారు ఉన్న బ్యారక్, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన బ్యారక్, ములాఖాత్ చేసిన రూము ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన రూమ్. దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడు అనుకున్నాడు.